సో ఇక ముఖ్యంగా తెలంగాణకు చూసుకుంటే ఈ రోజైతే పోలింగ్ డే అయితే ఉంది. అంటే మొదటి దశకు సంబంధించి ఈ రోజైతే ఎలక్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటికి 8:30 అవుతుందంటే ఆల్రెడీ పోలింగ్ స్టార్ట్ అయి ఉంటుంది. గ్రామాల్లో మొత్తం కూడా ఇక ఎన్నికలు వేస్తానికైతే పోలింగ్ కేంద్రాలకైతే జనాలు అయితే వెళ్తుంటారు. సో ఓటర్లు మాత్రం ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, ఈ ఒక్క రోజే 5 సంవత్సరాల మీ భవిష్యత్ అయితే ఆధారపడి ఉంటుంది. సో నిన్న మొన్నటి వరకు ఏం జరిగింది, ఏంటి, ఎవరెవరు వచ్చిర్రు, ఎలాంటి ప్రలోభాలు ఇచ్చిర్రు అనే విషయం అంతా మర్చిపోయి ఈ ఒక్కరోజు మీ గ్రామాన్ని అభివృద్ధి ఎవరైతే మంచిగా చేస్తారో, మీ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలంటే ఓటు చాలా కీలకం. ఓటు అనేది ఒక ఆయుధం, వెఫన్ అనమాట. అది కనిపించని వెఫన్. అంటే మీరు ఓటు ఎవరికి వేస్తారు ఏంటి అని చెప్పేసి ఎవ్వరు చూడరు. మీరు ఎవరికి వేసిర్రు అని చెప్పేసి కూడా ఏ ప్రభుత్వానికి తెలియదు, ఎవరికి తెలియదు. సో మీకు తెర వెనుక అందుకని మీకు ఫరదా కట్టి ఫరదా చాటున మీకు ఓటు హక్కు కల్పించింది ఎందుకు? మీకు నచ్చిన నాయకుడిని, మీకు పనిచేసే నాయకుడిని ఎన్నుకుంటానికి మీకు ఓటు హక్కు కల్పించారు. ఆ ఓటు హక్కును 500కు 1000 రూపాయలకు బీరు బిర్యానీకి అమ్ముకుంటే మన పిల్లల భవిష్యత్తు మొత్తం కూడా శూన్యం అయిపోతుంది. సరే, సో అమ్ముకున్నారు, తింటే తిన్నారు, తాగితే తాగిరు, పైసలు తీసుకుంటే తీసుకుర్రు, కానీ ఓటు మాత్రం మంచోనికి ఇర్రి, చదువుకున్న వ్యక్తికి ఇర్రి. ఇప్పుడు గ్రామంలో సర్పంచ్ అంటే ఇప్పుడు ఒక ఊరికేమన్నా మన సమస్య వస్తే మండల కేంద్రానికి పోవాలి, జిల్లా కేంద్రానికి పోవాలి, సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కారం దిశగా తీసుకుపోవాలి. కనీసం ఒక పోలీసు వాళ్ళతోనో, ఒక ఎంఆర్ఓతోనో, ఒక జిల్లా కలెక్టర్లతోనో మాట్లాడి పెన్షన్ కానీ ఇతరత్ర సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని తీసుకెళ్లే వ్యక్తికి, అంటే కొద్దిగా చదువుకున్న వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళంతా తిరిగి చేస్తూ ఉంటారు. సో ఇలాంటివి చూసుకోవాలి. అంతేగాని మాకు ఈ పైసలు ఇస్తుండు, ఈయన ఎక్కువిస్తుందని చెప్పేసి ఈయన ఓటేయడం, ఆయన ఎక్కువిస్తుందని ఆయన ఓటేయడం, సో ఇట్లాంటివన్నీ కరెక్ట్ కాదు. సో మీ 5 సంవత్సరాల భవిష్యత్తు ఈ ఒక్క రోజు నిర్ణయిస్తుంది. మీరు ఇప్పుడు ఓటు వేస్తే ఈ ఒక్క ఓటు 5 సంవత్సరాల మీ గ్రామ అభివృద్ధి ఈ ఒక్క ఓటు పైన ఆధారపడి ఉంటుంది. సో అందరు కూడా వెళ్ళి పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ఓటు వేయాల్సిందిగా మేమైతే కోరుతున్నాం. మీకు నచ్చని అభ్యర్థి ఉంటే కనుక ఈసారి కొత్తగా నోటా అనే ఆప్షన్ కూడా తీసుకొచ్చారు. మీరు నోటాకి వేసి కూడా మీ ఓటు హక్కును అయితే వినియోగించుకోవచ్చు. పోతప్పుడు ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు ఏదైనా ఒకటి పట్టుకొని పోరి, తర్వాత సెల్ ఫోన్లు లోపలికి తీసుకోపోనిస్తలేదు, ఫోన్లన్నీ బయట పెట్టి ఓ ఆధార్ కార్డు లేకపోతే రేషన్ కార్డు లేకపోతే ఎలక్షన్ కార్డు ఏదైనా ఒకటి పట్టుకొని పోయి ఓటేసి రారి. సో 7 గంటల నుంచి అనమాట, 7 గంటల నుంచి 1 గంటల వరకు ఉంటుంది. సో ఆల్రెడీ పోలింగ్ స్టార్ట్ అయి ఉంటుంది. 7 గంటల నుంచి ఓటు ప్రతి ఒక్కరు కూడా తమకు ఇచ్చిన ఓటు హక్కును వినియోగించుకోవాలని అయితే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవి ఈ రోజు సంబంధించిన ఇంకోటి మిత్రులారా, మన డైలీ మార్నింగ్ న్యూస్ ఉంటుంది, యథావిధంగానే మార్నింగ్ న్యూస్ ఉంటుంది. ప్లీజ్ అందరు లైక్ చేయండి, తర్వాత కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని ఏదైనా సరే, మంచి అయినా చెడు అయినా మా క్యూ న్యూస్ వింటది. దాన్ని మేము ప్రతి ఒక్క కామెంట్ చదువుతాం, అవసరమైతే రిప్లైలు కూడా ఇస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొనాలి. మీరు సలహాలు కూడా ఇవ్వచ్చు, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఇంకా ఎట్లా ఏ టాపిక్స్ మాట్లాడాలన్నా కానీ మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాన్ని ఖచ్చితంగా మేము చూస్తాం, మేము ఆ విధంగా అయితే ప్రయత్నం చేస్తాం.